నీకు ఆలోచన కావాలన్నా ఆయన దగ్గరికి పో. ఆలోచన కావాలన్నా కూడా ఆయన దగ్గరికి పో. ఆయన చెప్తాడు, నీకు ఆలోచన పుట్టిస్తాడు ఆయన. నీకు ఐడియా కావాలన్నా పో, మనుషుల దగ్గర పో, ఆయన దగ్గర పోయి కూర్చో. మెరిపించకపోతే అప్పుడు అడుగు. నీకు ఈ సమస్యకి ఎట్లా విరుగుడో అర్థం కావట్లేదు యేసయ్యా, దీన్ని ఎలా డీల్ చేసుకోవాలో అర్థం కావట్లేదు, ఏ రకంగా ఆలోచించినా సెట్ అవ్వట్లేదు తండ్రి అని కూర్చో. ఆ బాధను అక్కడ వ్యక్తం చేయి. ఆయన జోక్యం చేసుకొని నీకు ఆన్సర్ అయిపోతే అప్పుడు అడుగు. ఆలోచన చెప్తాడు. శత్రువు నీకు వార్నింగ్ ఇస్తే ఆ వార్నింగ్ తీసుకొని పోయి కూర్చో ఆయన దగ్గర. నువ్వేమో నన్ను నీ బిడ్డ అన్నావు, వాడేమో వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నన్ను. మరి నేను నీ బిడ్డనైనప్పుడు, నువ్వు నా తండ్రి అయినప్పుడు, నువ్వు రారాజు అయినప్పుడు, నేను రారాజు కొడుకునైనప్పుడు ఆ దరిద్రుడు అనే మాటలు నన్ను ఎందుకు అంటున్నాడు? వాడు నన్ను మామూలుగా శోధించట్లా, నాకు తెలియదు, నీకు చెప్తున్నా. నువ్వు వాడితో మాట్లాడవో నాకు తెలీదు, కానీ నేను చెప్పుకుంటున్నా నీకు. వాడు మాత్రం వాడు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు నాతో, నాకు తెలీదు. నువ్వు అప్పచెప్పిరా నువ్వు అంతే. ఎందుకంటే ఈ పని చేశాడు బైబిల్లో ఒక ఆయన. రబ్షాకే అనేవాడు, సన్హెరీబు దగ్గర ఉండేటువంటి నాయకుడు వాడు. రబ్షాకే అనేవాడు ఒక లెటర్ రాశాడు, వాడు ఒక తాకీదు. దానిలో ఏం రాశాడో తెలుసా? అర్పాదు దేవతలేమాయను, హమాతు దేవతలేమాయను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా కూడా మిమ్మల్ని రక్షింపలేడు. ఇంకా చెప్పాలంటే అతడే మిమ్మల్ని మా చేతికి అప్పగించింది. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఆ హిజ్కియాని నమ్ముకోవాకండి, మా కాలు మొక్కండి, బతికిపోతారు, మీ దేవుడికి మొక్కితే ప్రయోజనం లేదని రాశాడు. వాడికి ఎంత దమ్ము! ఏంది వాడి బిర్రంటే, వాడు నేల ఇసుక రేణువులంత సైన్యాన్ని కలిగి ఉన్నాడు వాడు. ఆ సైన్యం విపరీతమైన సైన్యం వాడికి. ఆ గుంపును చూసుకొని వాడు మిడిసిపాటు. హిజ్కియా ఏం చేశాడు తెలుసా? తన దగ్గర ఉన్న సైన్యంతో యుద్ధానికి పోలా. వాడు విస్తారమైన సైన్యాలు కలిగిన వాడు గనుక వాడు రాసినటువంటి ఆ తాకీదును తీసుకెళ్ళి రాజుకు అప్పచెప్పాడు పోయి. వాడొక రాజు, హిజ్కియా ఒక రాజు. ఈ రాజులు, భూరాజులందరి మీద రాజాది రాజు ఒకడు ఉన్నాడు. ఆయనకి పెట్టాడు అప్లికేషన్ తీసుకెళ్ళి. డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి, వీడేదో నీకు ఉత్తరం రాశాడు చూడన్నాడు. చూడు అసలు ఎంత తెలివైన అడిగేశాడో చూడు హిజ్కియా. చక్కగా పోయి, ప్రభా రబ్షాకే నీకు లెటర్ రాశాడు అన్నాడు. మండింది దేవుడికి, మండింది. ఇంకా మళ్ళీ ఎన్నో రోజుల పట్ల ఆ నైట్ తెల్లవారేసరికి ఏ సైన్యాన్ని చూసి వాడు వెర్రవీగాడో ఆ సైన్యంలో 185,000 మంది హతులైపోయారు ఒక రాత్రి తెల్లవారేసరికి. యెహోవా దూత లేచాడు. వాడుకున్న సైన్యాన్ని చూసుకొని వాడు దేవుని ప్రజల మీదకి వస్తే, దేవుడు తన సైన్యములో సైన్యం మొత్తాన్ని పంపిలా, ఒక్క దూతను పంపాడు అంతే. రాజాది రాజుకు పోయి అర్జీ పెట్టుకుంటే ఒక్క దూతను పంపాడు అంతే. తెల్లారేసరికి మొత్తం శవాలు. ఎంత డేంజర్ అండి ఇది! యుద్ధం జరిగిందా జరగలేదా? పత్తా లేకుండా పరారైపోయాడు. ఆర్పాదు దేవతలు ఏమాయను, హమాతు దేవతలు ఏమాయను అన్నోడు ఈడు ఎడిపోయాడో కూడా అర్థం లేకుండా పోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సామాన్యుడు కాదు, సైన్యములకు అధిపత్యగు యెహోవా. నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మోయించినావు. నా పక్షమును నీవు వహించి మూర్ఖుల నోళ్ళు మోయించినావు. వీరుడవై నీవు నాకుండగా, వీరుడవై నీవు నాకుండగా, నేనేల భయపడుదును, నాకింక దిగులే
పాడుదును, నాకింక దిగులేలను. సైన్యములకు అధిపతి నీకేగ నా స్తుతి. నా సైన్యములకు అధిపతి నీకేగ నా స్తుతి. ప్రియమైన దేవా యేసయ్యా నీకే నా స్తోత్రము. ఘనమైన రాజా యేసయ్యా నీకే నా వందనం. నీకే నా స్తోత్రము, నీకే నా వందనం, నీకే నా స్తోత్రము, నీకే నా వందనం. నీ వాక్యమే ఇలా నా జ్ఞానము, నీ రక్తమే ఇలా నా జీవము. సైన్యములకు అధిపతి నీకేగ నా స్తుతి. నా సైన్యములకు అధిపతి నీకేగ నా స్తుతి. హల్లెలూయా. అంత పెద్ద సైన్యాన్ని సంహరించిన దేవుడు నీ తోటలో ఉన్న తెగులను సంహరించలేడా? అని పొలంలో ఉన్న తెగుల్ని సంహరించలేడా? పురుగును సంహరించలేడా? విశ్వాసం ఉంటే పోయి మోకాళ్ళేసి తోట పాడైపోతుంది ప్రభువా, చేను పాడైపోతుంది, మోకాళ్ళేసి అడుగు దేవుణ్ణి. ఒక రాత్రి తెల్లవారేసరికి మొత్తం సమూలంగా తెగులు నిర్మూలం అయిపోయిద్ది, పురుగు నిర్మూలం అయిపోయిద్ది. విశ్వాసం ఉన్నోడికి ఇవన్నీ, విశ్వాసం లేనోడికి ఎన్ని చెప్పినా వేస్టే. కాబట్టి విశ్వాసం కలిగి దేవుని సన్నిధిని వెతుకు వారికి చెప్తున్నాను నేను. శత్రువు నీకు వార్నింగ్ ఇచ్చిన ఆ వార్నింగ్ తీసుకొని కూడా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. 3వ మాట అది. 4వది, నీకు ఆలోచన అర్థం కాకపోతే, ఐడియా నీకు దొరక్కపోతే నువ్వు దేవుని దగ్గరికే రా. మెరుపు లాంటి ఆలోచన నీకు పుట్టించకపోతే అప్పుడు అడుగు. ఎన్ని ఐడియాలు ఇచ్చాడో నాకు ఇరకాటంలో నేను ఉన్నప్పుడు, అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ట్రై చేస్తా, ఏదైనా అందిద్దామని. నీకు ఒక అర్థం కాలేదంటే పోయి మోకాళ్ళేసి కూర్చుంటా. కొన్ని పాటలు రాసేటప్పుడు చరణాలు అర్థం కావు, చరణాలు రావు, మౌనంగా పోయి కూర్చుంటేది అన్నావు శరణం ఇవయా అని. పాట నీదేలే, నువ్వు రాసుకోవటమే, మా వల్ల ఏం కాదు. ఇవ్వు, ఒక పదాలు ఇవ్వు, నిన్ను గూర్చి మహింపరచాలి, ఇవ్వు అంటే అప్పటిదాకా అర్థం కాదు. మెరుపు మెరిసినట్టు టపా 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 పాట అంతా అయిపోయింది. దేవునికి మహిమ కలుగును కాదు. పాట దగ్గర నుంచి, నా పరిస్థితుల దగ్గర నుంచి, పరిచర్యల దగ్గర నుంచి, అన్ని విషయాల్లో నా ఆలోచనకర్త నా తండ్రి. నిర్లక్ష్యం చేయకూడదండి ఆయన్ని. నేర్చుకోండి. 4 చెప్పాను, చెప్పండి వరుసగా. ఏమేం కలిగినప్పుడు? బాధ కలిగినప్పుడు. 2వది సంతోషం కలిగినప్పుడు. 3వది శత్రువు నీకు వార్నింగ్ ఇచ్చినప్పుడు. మనుషులు నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా నువ్వు ఆయన దగ్గర పోయి చెప్పుకోవచ్చు. 4వది నీకు ఆలోచన కావాల్సి వచ్చినప్పుడు కూడా నువ్వు ఆయన దగ్గరికి. 5వది నీకేం అక్కర్లేకపోయినా సరే ఫ్రెండ్షిప్ కోసమైనా పోయి కూర్చోవచ్చు ఆయన దగ్గర. నీకేం అక్కర్లేకపోయినా సరే మా నాన్న ఎదురు చూస్తాడు అని పోయి కూర్చోవాలి నువ్వు అక్కడ. నేను కనపడితే సంతోషిస్తాడు, నేను కనపడితే సంతోషిస్తాడు. మా నాన్న పాకలో ఉంటాడు, నేను రోడ్డు మీద మనుషులతో మాట్లాడతాను, నా గొంతు వినపడిద్ది ఆయనకి. ఇక నేను వచ్చిందాక పిలుస్తానే ఉంటాడు మా నాన్న. ఆయన అవసాన దశలో, నా తండ్రి అవసాన దశలో ఉన్నప్పుడు ఆయన పాకలో కూర్చునేవాడు. నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద మనుషులతో మీరు ఎవరన్నా వస్తే మీతో మాట్లాడతా ప్రార్థన చేస్తుంటే అది వినపడి, నా గొంతు వినపడితే చాలు, పాస్టర్ గారు అని పిలిచిందే పిలుస్తూ ఉంటాడు. నాన్న వస్తున్నా అంటే ఆగుతాడు, వెళ్ళి నిలబడతా, రాయ్యా కూర్చో అంటాడు. నేనేదో నా భయాలు సంతోషాలు చెప్పుకోవటానికి కాదు,
ఏందన్నా ఏంది కూర్చో అని కుర్చీలాగా వేస్తాడు అక్కడ. కూర్చోవాలి, కాసేపు మాట్లాడాలి, ఆయన కొన్ని చెబుతాడు వినాలి, ఆయన తండ్రి గురించి కొన్ని చెబుతాడు, ఆయన అనుభవాలు కొన్ని చెప్తాడు వినాలి. తిన్నావా నాన్న అని అడుగుతా. తిన్నాను. నువ్వు తిన్నావా అంటాడు. తిన్నాను. సరే ఈరోజు సాయంత్రం పలానా దగ్గర కోట ఉంది, ఇల్లు ప్రార్థన చేస్తా ఇల్లు అంట. చేస్తున్నాగా, చేస్తా నీకోసం ప్రార్థన చేస్తా ఇల్లు అంట. ఏమి లేదు, కాసేపు నేను పోయి కూర్చుంటే ఆనందం ఆయనకి. మా అమ్మ కూడా ఒక్కోసారి సింగిల్గా కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటుంది. నా దగ్గర కబురు వచ్చింది, పెద్దమ్మ ఏడుతుందని. వాస్తవంగా మా అమ్మ ఎదుటోళ్ళు ఏడిపించింది కదా, మా అమ్మ ఏడవటం ఏందని నేను దేవునికి స్తోత్రం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఏడిపిస్తుంటారు కదా. అంటే కొంచెం కఠినంగా ఉంటుంది కానీ మంచిది. మరి మా అమ్మ మాకు మంచిదండి. ఎవరికి మంచిదైనా కానీ నాకు మాత్రం మంచిది మా అమ్మ. మీ అమ్మ మీకు మంచిది కాదు? ఎంత మంచిది మీ అమ్మ మీకు? చేతులతో చూపించండి. ఎంత మంచిదా, ఎంత మంచిదా, ఎంత మంచిదా అమ్మా? ఆ ఫోటో కానీ మీ అమ్మ చూసిందంటే ఎగిరి గంతేసిద్ది. ఇంత మంచిదని చూపిస్తుంది ఒక తల్లి. మా అమ్మ ఇంత మంచిదని, ఎవరికైనా అంతే. కాబట్టి మా అమ్మ మాకు మంచిది. అమ్మ ఏడుస్తుందన్న అని వస్తే నేను ఎంత బిజీగా ఉన్నా లేచిపోతా, వెళ్ళాలా, వెళ్ళి కూర్చుంటా. ఏంది మా తీరా అడిగిపోయిన తర్వాత ఆమె చాలాసేపు ఏడిచి, ఏందయ్యా నీకు బాగాలేదంటగా అంటుంది. నాకు బాగాలేదు ఎప్పుడు చెప్పాడు నువ్వు? బాగానే ఉన్నాను నేను, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదంటే కాదులే అని కాసేపు కూర్చొని ఆమెతో కాసేపు మాట్లాడితే వాళ్ళకి హాయిగా ఉంటుంది. పోతా వస్తా పలకరింపు, కాసేపు కూర్చుంటే. నీ బిడ్డ నీ దగ్గర కూర్చోవాలని నీకు ఉండదు? అబద్ధం ఆడకుండా చెప్పు. వాడు పెద్ద అయిన తర్వాత వాడు ఉండకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటాడులే, కానీ కాసేపు కూర్చొని నీ దగ్గర మంచి చెడ్డ మాట్లాడాలని నీకు ఉండదు? నీ బిడ్డ మీద నీకు ఉంటుంది ఉండదా? ఏమయ్యా, మీకే ఇంత తీపి ఉన్నప్పుడు మనందరినీ సృష్టించి ఇంతవరకు కంట్రెప్పలా కాసినోడికి ఎంత తీపి ఉంటుంది? ఏమయ్యా, ఆయనకి ఎంత తీపి ఉంటుందా? మనుషులకి మళ్ళీ 3 రోజుల బంధాలు తెంచుకొని ఎవడు దాన్ని వాడు పోయే బంధాలు, దీనికే ఇంత తీపి ఉంటే నిన్ను నీ తల్లి కడుపులో వేసింది ఆయన, నీకు ముక్కు మోకం చెక్కిళ్ళు చెక్కింది ఆయన, సమస్తం నిర్మించింది ఆయన, నీకు ఆయువు ఊపిరి ఊదింది ఆయన, రోడ్డు మీద అనుక్షణం నీడలా నిన్ను వెంటాడి నిరంతరం కాచి కాపాడి పోషించి నీకు వస్త్రాన్నిచ్చి సమస్తమునిచ్చి నేటి వరకు నిన్ను బ్రతికిస్తుంది ఆయన. ఇంతగా నిన్ను కాచుకుంటున్న వాడికి ఇంకెంత తీపి ఉంటుంది నీ మీద ఒక్కసారి ఆలోచించు. కాబట్టి వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో కూర్చోవాలి. రోజులో కనీసం ఒక్కసారైనా మనసారా గడపాలి. బిడ్డలారా, ఈ శుక్రవారం ఈ 3వ తారీఖు 2025వ సంవత్సరం శుభారంభం. ఒక్కసారి సరి చూసుకోండి. మన పరిచర్య ఓకే, కానీ పరిచర్య కూడా సెకండ్. నంబర్ 1 మనము ఆయన. ఆత్మల కోసం కూడా ఆయన దగ్గరికి వెళ్ళు. పరిచర్య కోసం ఆయన దగ్గరికి వెళ్ళు. ఉపదేశం చేయాలా, ఏం వాక్యం చెప్పాలో ఆ విషయం కోసం కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చో. నువ్వు కూర్చో, నానా నేను వచ్చాను, నువ్వు కూర్చో. నింపి పంపించకపోతే అప్పుడు అడుగు. ఆఖరి మాట చెప్తున్నాను, పొరపాటు నీ వలన జరిగిన ఆయన దగ్గరికే వెళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకో. ఈ మాట అనకూడదు, నేను అన్నాను, ఈ పని చేయకూడదు, నేను చేశాను, ఇట్లా ఉండకూడదు, నేను ఇలాగా అడుగు జారాను, నన్ను క్షమించు నాన్న, నన్ను నీ రక్తంతో కడుగు నాన్న, నన్ను శుద్ధి చేయి నాన్న, నా మనస్సాక్షి కరెక్ట్గా లేదు, నన్ను గద్దిస్తుంది నాన్న, నెమ్మదిగా ఉండలేకపోతున్నా, నన్ను కడుగు నాన్న, పాపం నన్ను అంటింది నాన్న, దీన్ని కడుగు, నన్ను శుద్ధి చేయి నాన్న, నన్ను శుద్ధి చేయి, లేకపోతే నిద్రపోలేను నాన్న, నేను
నన్ను కడుగు నాన్న, నీ రక్తంతో కడుగు, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని నీ రక్తంతో కడిగి నన్ను శుద్ధి చేయి నాన్న అని. అపరాధము జరిగిన వేళ కూడా నీవు నాన్న దగ్గరికే పరిగెత్తు. ఆలోచనలు కడగమనడుగు, నోటిని కడగమనడుగు, చెవులను కడగమనడుగు, హృదయాన్ని కడగమనడుగు, సర్వ శరీరము నీ రక్తముతో కడుగు నానా అని అడుగు. ఈవేళ నేను మీకు చెప్పకూరినటువంటి విషయం పరిశుద్ధాత్మ ప్రేరణలో ఇంకా తర్వాత వచనం ఉంది. దాన్ని తవ్వటం మొదలు పెట్టామంటే కోటం చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి ఇంతవరకు చాలా అనిపిస్తుంది. దీన్ని మీరు మనసులోకి తీసుకొని ఈ రోజు నుంచి మళ్ళా నాన్నతో మళ్ళీ తిరిగి ప్రయాణం మొదలు పెట్టండి. నాన్న దగ్గర కూర్చోండి, నాన్నతో గడపండి, నాన్నను పలకరించండి. 2025 కూడా ఇచ్చావుగా నాకు. 2024లోనే ఎంతోమంది వెళ్ళిపోయారు. 25 కూడా ఇచ్చావుగా, ఎందుకు ఇచ్చావు నాన్న అని అడుగు. 2025 ఏం సాధించాలి నాన్న నేను? సరే అట్లయితే ఏం సాధించాలో నేర్పయ్యా చెప్పు, ఆలోచన ఇవ్వు. ఎందుకు 2025 ఇచ్చావు నాకు? ఏం చేయాలి నేను? ఈ సంవత్సరం ఏమేం కార్యాలు చేయబోతున్నావు? మరి ఇన్నాళ్ల బంధకాల్లోంచి విడిపించబోతున్నావా? ఇన్నాళ్ల ఒత్తిళ్ల నుంచి నన్ను విడిపించి ఒక ఆశ్చర్యకరమైన మలుపు తిప్పబోతున్నావా? ఏం చేయబోతున్నావు నాన్న? మాట్లాడుకో. మన జనులు నిన్ను చూసి పిచ్చివాడనుకొని పిచ్చిదనుకొని పర్వాలేదు, కానీ నువ్వు ఆయనతో ఉన్నావు, ఆయన నీతోనే ఉన్నాడు. నువ్వు ఆయనతో మాట్లాడు, మనసారా మాట్లాడు, మనసారా గడుపు. ఇలా అడుగు, ఇలా అడుగు. ఎందుకు నా జీవితమును పొడిగిస్తున్నావు? ఎందుకు నా ఎడల ఇంత కరుణ చూపుతున్నావు? ఏ కొంచెం మేలు పొందినా వెళ్ళి కూర్చొని కన్నీళ్లతో ఎందుకయ్యా నన్ను ఇంత ప్రేమిస్తున్నావు? మహిమ చెల్లించుకో, సంతోషపడు, ఆనందపడు. నీకు వందనాలు నా తండ్రి, నీకు వందనాలు తండ్రి అని కూర్చో. ఏదో హడావుడిగా పోయి 4 ముక్కలు మంత్రాలు చదివి పరిగెత్తవా చండాలంగా. కొంతమంది దరిద్రం అదే, మరీ దరిద్రం. కూర్చోరు దేవుని దగ్గర ప్రశాంతంగా. పోవటం మంత్రాలు చదువుతారే, 4 మంత్రాలు చదివి లేచి వస్తారే, అట్లా అది కాదు. కూర్చోవాలా, మనసారా మాట్లాడుకోవాలా. ఆలోచించాలా కాసేపు ఆయన గురించి. ప్రశాంతంగా రోజులో ఒక్కసారన్నా, కనీసం నిండా ఒక్కసారైనా. నీకు 2-3 సార్లు ఛాన్స్ వస్తే నీ ఓపిక. నువ్వు ఎన్నిసార్లు అయినా సరే. ఇప్పుడు ఖాళీ దొరికిందిగా. నాకు తెలిసిన ఒక సోదరు ఉంది, సిమెంట్ పని చేస్తాడు భర్త, భార్య కూడా చేసిద్ది. నేను ఎన్నిసార్లు గమనించాను ఆ సోదరిని. బహుశా ఇప్పుడు కూడా అక్కడే ఉంది, ఆ మీటింగ్ గ్రౌండ్లో ఉన్నట్టుంది. ఈరోజు అక్కడే ఉంది, పని చేస్తూ ఉంది బిడ్డ. అందరూ పంచాలించి దిగితే మధ్యాహ్నం వేళ ఒక ముద్ద తిని ఆ పనిచేసే స్థలంలో, ఆ ప్రదేశంలో ఎక్కడో చోట మోకాళ్ళు వేసి ముసుగేసి ప్రార్థన చేస్తూ ఉంటా. నేను నమ్ముతాను. ఆమె ఎక్కడ కూర్చుంది? చెత్త దగ్గర కూర్చుందా, చెదారం దగ్గర కూర్చుందా, సిమెంట్ దగ్గర కూర్చుందా, మట్టి దగ్గర కూర్చుందా? ఆమె ఎక్కడ కూర్చుంది? నిన్న చూశాను. నిన్న వర్క్ చేస్తా. ఆమె మధ్యాహ్నం వేళ భోజనం చేసి మోకాళ్ళు వేసి ముసుగేసుకుంది. నాకేమనిపించింది తెలుసా? ఆ తల్లి అక్కడ కూర్చుంది, ఆమె ఎదురుగా యేసయ్య కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నా సరే. ఎంత ముచ్చటేసిందో నాకు ఆమెను చూసి. నా చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పాను, నేను వర్క్ చేసిన దినాల్లో అలా చేసేవాడిని. మధ్యాహ్నం అందరూ అన్నానికి దిగితే నేను కూడా దిగి అన్నానికి దిగి తిని మళ్ళా వర్క్ స్టార్ట్ చేయబోయేటప్పుడు ఆ గ్యాప్లో వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థనలో ఉండేవాడిని. ఎన్నిసార్లు నీకు నేను ఇప్పుడు ఖాళీ వచ్చింది కదా, ఈ ఖాళీలో వెళ్ళి కాసేపు మోకాళ్ళు వేద్దాం అని నీకు అనిపించిన వెంటనే ఆడొచ్చి కూర్చుంటాడు ఆయన. నీకు ఎలా అనిపిస్తుందో? నాతో గడపాలనిపిస్తుందా? సరేదా, నేను వచ్చాను రా. రోజు పండుకుంటున్నా కదా, ఈరోజు పండుకోవటం కాదు, ఈరోజు మోకాళ్ళు వేస్తా. అన్ని నువ్వు మోకాళ్ళు వేయాలి. ఈరోజు నేను పండుకోకూడదు, ఈరోజు కాసేపు మోకాళ్ళ మీద ఉండాలి, ఈరోజు కాసేపు మోకాళ్ళ మీద ఉండాలి అనుకుంటే టబ్బిమ్మని వచ్చి కూర్చుంటాడు అక్కడ. రోజు నిద్రపోతుంది. ఈ ఒక్కరోజన్నా నేను మోకాళ్ళు వేయాలి.
అట్లాగా నీకు ఎప్పుడు అవకాశం దొరికినప్పుడు నేను తండ్రితో మాట్లాడుకోవాలి అని నీకు అనిపించిన ప్రతిసారి ఎక్కడ కూర్చొని అనుకున్నావో అక్కడికి వచ్చి కూర్చుంటాడు. ఆ చెట్టు కాడ నేను కూర్చొని తండ్రితో మాట్లాడాలని నువ్వు అనుకుంటే అక్కడికి ముందే ఆయన సన్నిధి దిగి వచ్చింది. ఉంటాడు ఆయన గుర్తెరిగి. నీతో ఎలా వ్యవహరిస్తాడో కూడా వచనాలు చూపించాను. నవ్వుతాడు, ఏడుస్తాడు, దుఃఖపడతాడు, కోపపడతాడు, గద్దిస్తాడు, అన్నీ ఉన్నాయి. పలుకుతాడు, పిలిస్తే పలుకుతాడు, మాట్లాడతాడు. ఏదో ఒక రూపేణ తన వాక్కు నీకు అందేటట్టు చేస్తాడు. తప్పనిసరిగా నువ్వు మళ్ళీ తిరిగి నీ భక్తి సాధనను మొదలుపెట్టి ఈ నూతన సంవత్సర శుభారంభంలో ఈ 3వ రోజు నుంచి మళ్ళా క్రొత్తగా దేవునితో నడక మొదలుపెట్టావు. నా తండ్రి నీకు శక్తినిచ్చుగాక. నా తండ్రి మనకి శక్తినిచ్చి పరిచర్య చేసే సేవకులకు కూడా చెప్తున్నాను, నాయన నీ పరిచర్య వృద్ధి కూడా నువ్వు ఆయనతో గడుపుటలోనే ఉంది. వెళ్ళి కూర్చో, ఆత్మలను సమకూర్చమని కూర్చో, ప్రాంతాలను ఇవ్వమని కూర్చో, ఆత్మలను గెలిచే శక్తిని ఇవ్వమని కూర్చో, సాతాను తంత్రాలను నాశనం చేయమని కూర్చో, జీవసహితమైన ఉపదేశం ఇమ్మని అడుగు. తన వాక్కుని నోటి నుండి వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. నన్ను అడుగుము. ఈ సంవత్సర వాగ్దానం అదే నాది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చేదనేది మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఏదో భూమిని కూడా ఇస్తానంటున్నాడు, మరి ఏందో మరి. దేవునికి స్తోత్రం. అయితే నువ్వు అడుగురా నన్ను అంటున్నాడు ఆయన. నేను కూడా ఫిక్స్ అయిపోయా, అదే ఇక నుంచి నేను వెళ్ళి తండ్రి దగ్గర కూర్చోవాలి ఎక్కువగానే. కూర్చుంటున్నాను కొద్ది రోజుల నుంచి, మొదలు పెట్టాను. ఈ నూతన సంవత్సరంలో రోజు వెళ్ళి మొదలు పెట్టాను, నేను స్టార్ట్ చేసుకుంటున్నాను. నేను అంతకుముందు సంవత్సరాలు ఈ జనాలతో నాకు ప్రశాంతత లేదు. నన్ను బానీలా ఎక్కువ తండ్రి దగ్గరికి. మళ్ళీ ఇప్పుడు నేను పోవాలి, మళ్ళీ నేను పునరుద్ధరించుకోవాలి, నేను మళ్ళీ తండ్రితో మాట్లాడుకోవాలి, నేను ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో ఒంటరిగా గడపాలి. మళ్ళా అత్యంత అధికమైన కృప పొందుకొని ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఆత్మల్ని రక్షణలోకి నడిపించాలి, ఇంకా ఎక్కువగా నా తండ్రిని మయంపరచాలి, ఇంకా ఎక్కువగా ఆయన నామాన్ని ఊరేగించాలి. హల్లెలూయా. మరి మీరు ఏమేమి అనుకుంటారో మీ ఇష్టం. ఒకసారి పైకి లేచి నిలబడితే నేను ప్రార్థన చేసి బయలుదేరుతాను అనమాట. లేండి. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థనలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థనలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థనలకిస్తారు. నిన్ను అంతే ప్రేమిస్తున్నాడు, నన్ను అంతే ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమ నీకు నాకు పంచాడంటే, ఎంత ప్రేమ యేసయ్యా మేమంటే నీకంటే, నీకోసం చనిపోయేంత ప్రేమ నాకు అంటాడు ఆయన. నీకు అర్థం కాలేదా? నీకోసం చనిపోయినాను కదా, ప్రాణమే పెట్టేశాను కదా. ప్రాణం పెట్టా నీకు అర్థం కావట్లేదా? నేను నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని ఆయన అంటాడు. నాయనా ఇది నిజం నాయనా, నిన్ను ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించి నీ ఎదుట ఉన్నాడు నీ తండ్రి. భయపడకు, నిన్ను స్వస్థపరుస్తాడు. భయపడకు, నీకు ఆర్థిక సమస్యలు తొలగిస్తాడు. భయపడకో, నిన్ను బాగు చేస్తాడు. భయపడకో, నీకు పుట్టిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. నీ వల్ల కాంది నీ పిల్లల చేత అయ్యేటట్టు చేస్తాడు దేవుడు నా తండ్రి. నీ ద్వారా అయ్యేటట్టు చేస్తాడు. నీకు పుట్టిన వారిని కూడా ఆశీర్వదించి వారి ద్వారా కూడా చేస్తాడు నా తండ్రి. భయపడకు, నీకు దీర్ఘాయువునిస్తాడు.
నీవున్న మరణ పడక నుంచి నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను సమీపించిన మరణాన్ని గద్దిస్తాడు, నిన్ను తరుముతున్న శత్రువుని గద్దిస్తాడు. నీవు ఆయనలో ఆనందించడం నేర్చుకో, ప్రతిదీ ఆయనకి చెప్పుకోవడం నేర్చుకో, ఆయనతో సహవాసం చేయటం నేర్చుకో, ఆయన సన్నిధిని వెతకటం నేర్చుకో. నీ పరిచర్యను నా తండ్రి దీవించబోతున్నాడు, నీ పరిచర్యలను ఫలభరితంగా మార్చబోతున్నాడు. గడిచిన సంవత్సరంలో నువ్వు 3-4 సంఘాలు 2-1 సంఘం కట్టావేమో, ఈ సంవత్సరం వాటిని డబల్ చేయబోతున్నాడు, అధికం చేయబోతున్నాడు. మరికొన్ని ప్రాంతాలను నా తండ్రి నీ స్వాధీనం చేయబోతున్నాడు, మరికొన్ని ప్రాంతాలను నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు స్వతంత్రించుకుంటావు. భూమిని నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. నా తండ్రి నాకు ఇచ్చిన వాగ్దానం నా బిడ్డలకు కూడా వర్తించింది. నాకు ఇచ్చిన వాగ్దానం నా తండ్రి నా బిడ్డలకు కూడా ఇస్తాడు. నన్ను అడగమని చెప్తున్నాడు మన ప్రభు, అడగమని చెప్తున్నాడు. భూమిని ఇస్తానంటున్నాడు, దిగంతాల వరకు ఇస్తానంటున్నాడు, సొత్తుగా జనములను స్వాస్థ్యముగా ఇస్తానంటున్నాడు. అడుగుదాం. తండ్రి, నీవు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. చాలా స్పష్టంగా ముఖాముఖిగా ఈవేళ నాతో మాట్లాడి నువ్వు ఎలా మాతో వ్యవహరిస్తావో, మేము ఎందుకు నీతో ప్రతిదీ చెప్పుకోవాలో అన్ని స్పష్టంగా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ప్రతిదీ ఆఖరికి అపరాధము జరిగిన స్థితిలో కూడా మేము నిన్ను సమీపించి మా గోడ నీకు చెప్పుకునే ఛాన్స్ ఉంది అని మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. నా ప్రభువా, ఈ లోకంలో గొప్పవారు అనుకున్న మనుషులు ఎవరు కూడా అంత అవకాశం మాకు ఇవ్వరు. భూరాజులు ఎవరు మాకు అవకాశం ఇవ్వరు మా గోడు చెప్పుకోవడానికి. కానీ రాజాదిరాజు నువ్వు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నావు, మాకు అందుబాటులో ఉన్నావు. భూరాజులు మా గతులు మార్చలేరు, కానీ రాజాదిరాజు అయిన నీవు మా గతిని, స్థితిని, పరిస్థితిని నిశ్చయముగా మార్చి అది క్రొత్తదగునట్లు చెయ్యగలవు. చేశావు. నేను విశ్వసించి నిన్ను మహిమపరుస్తూ యేసు నామములో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్న మాటలు మా బిడ్డల హృదయాల్లో, లైవ్లో జూమ్లో ఉన్న బిడ్డల హృదయాల్లో కూడా స్థిరపరిచి క్రొత్తగా మళ్ళా నీతో ప్రయాణం మొదలు పెట్టేటట్టు మాకు సహాయం వచ్చే క్రొత్త అభిషేకంతో మమ్మల్ని నింపు. నూతన మనస్సు మాలో, స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. నూతన కార్యములు జరిగించు. నూతన నడిపింపును మాకు దయచేయి. మా పరిస్థితులన్నీ నూతనపరచు. మా పరిచర్యలు నూతనపరచు. మా అడుగులు నూతనపరచు. మా ప్రవర్తన నూతనపరచు. మేము వెళుతున్న ప్రయత్నం కూడా సఫలపరచు. మా మార్గాల్లో తోడై ఉండు. పనులు ప్రారంభించబోతున్న మీటింగ్ పనులు అద్భుతంగా జరిగించు ప్రభువా. వెళ్ళు మార్గాన్ని, వచ్చు మార్గాన్ని బిడ్డలకు తోడై ఉండి అక్కడ నీ సన్నిధితో మా మధ్య దిగివచ్చి నీ కృపా కార్యంలో నెరవేర్చి సహాయము చేయమని యేసు ప్రశస్త నామమును ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్, అక్కడికి వస్తారా? ఎవరు రావాలనుకుంటున్నారు? చేతులు ఎత్తండి త్వరగా. వచ్చే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా, మీరు నిదానంగా వాహనాల మీద జాగ్రత్తగా రావాలి. అక్కడ శిలువ ధ్వజం లేపుదాం. యేసు రక్తమే. వెళ్ళి ఆ ప్రాంగణాన్ని దేవుని పరిచర్య కొరకు మళ్ళా పునః ప్రతిష్ఠ చేసి మళ్ళా పనులు క్రొత్తగా మొదలు పెడదాం. లైవ్ ఉంటుందా? లైవ్లో ఉన్నోళ్ళు మీరు కూడా అది చూడాలి, ఆ ప్రేయర్లో పాల్గొనాలంటే ఒక సాంగ్ ఆన్ చేస్తారు. ఈ లోపు అక్కడికి మేము చేరతాం, దగ్గరే దేవుని కృపలో. మీరు ఆ సాంగ్స్ వింటూ ఉండొచ్చు. మీకు అక్కడ లైవ్ మళ్ళీ వెంటనే మీకు అందుబాటులోకి అక్కడ వీడియో వచ్చేస్తుంది. మీరు ఉండొచ్చు లైవ్లో. మీరు కూడా చూడాలనుకుంటే జూమ్లో కనిపిస్తున్న వాళ్ళు చేతులు ఎత్తండి. అన్న, మేము ఉండాలనుకుంటున్నాం, అందులో మేము ఏకీభవించాలనుకుంటున్నాం. రైట్, తప్పకుండా ఉండండి. లైవ్లో ఉన్న బిడ్డలు కూడా మీరు చూడొచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు చూపిస్తారు. మరి ఫైనల్ బ్లెస్సింగ్ ఇస్తాను. ఉండాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు, రావాలనుకున్న వాళ్ళు రావచ్చు. దాదాపు అందరూ కలవడానికి ప్రయత్నం చేయొచ్చు. రైట్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియమైన కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక.
ఆమేన్. ప్రభేసు రక్తమునకు జై, ప్రభేసు రక్తమునకు జై, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు.